ఇప్పుడు సపోజు కూరగాయలు వెజిటేబుల్ మార్కెట్ వచ్చిన నేను బైపాస్కు ఇక్కడ పార్క్ కూడా వెనకకే ఉన్నది. ఈవినింగ్ టైంలో అందరు వస్తారు. ఈ అమ్మ కూడా కూరగాయలు కొనడానికి వచ్చింది. ఇగో ఈ బాగా కూరగాయలు ప్యాకింగ్ చేయించుకున్నాము. అయితే వేరే వాళ్ళు ప్యాకింగ్ చేసుకొచ్చి డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తామని అడుగుతున్నారు. ఏం చేస్తారు, వేరే వాళ్ళు ఒక 200-300 ప్యాకింగ్ చేయించుకుంటారు. డబ్బులు మర్చిపోయి వచ్చినాం పర్సు అంటారు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి. అయ్యో మరి నమ్మరా? ఇక్కడ మార్కెట్కి ఎప్పుడు వచ్చేట ఆమెనే కదా ఆమె. నమ్మరా? ఎందుకు నమ్మరు? ఇవాళ రేపు నమ్మే పరిస్థితి లేదండి. మనిషి నమ్మే పరిస్థితి లేదు. లేదా? అయ్యో అట్లాగా. అయితే అప్పుడు ఆ ప్యాకింగ్ చేసిన మీ దగ్గరనే పెట్టుకుంటారా? మా దగ్గరనే ఉంచుకొని మళ్ళీ ఎవరితో స్కానర్ పంపితే డబ్బులు కొట్టినాక ఇస్తాం. ఇస్తారా? ఓ అట్లాగా. సరే సరే. మరి ఇవాళ ఉగాది పండగ కదా, మరి అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పండి ప్రజలందరికీ. మీ కూరగాయలు తీసుకుపోయే కస్టమర్స్కి అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. శుభాకాంక్షలు. ఓకే ఓకే, మీరు చెప్పింది ఇంకేందిగా. ఓకే ఓకే, పర్వాలేదు. అన్నలకు, తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు, అక్కలకు అందరికీ శుభాకాంక్షలు. ఓకే ఓకే, థ్యాంక్స్.